ఈ రోజున చాలామంది బానిసత్వంలో బ్రతుకుతున్నారు. ఏదో రకమైనటువంటి బానిసత్వం వారిని ఏలుబడి చేస్తుంది. కొంతమంది డ్రగ్స్ అనేటువంటి ఆ బానిసత్వంలో చాలామంది ఉన్నారు. దాని నుంచి బయటికి రానటువంటి పరిస్థితులు. చాలామంది ఈ రోజున మద్యపానము, ధూమపానము, భయంకరమైన కోపము, భయంకరమైన పాపం అనేటువంటి ఆ బానిసత్వంలో ప్రజలు మ్రొగ్గిపోతున్నారు. అది నిజమైనటువంటి స్వతంత్రం కాదు. ఈరోజు మనిషి స్వతంత్రంగా ఉండలేకపోతున్నాడు. పైకి మాత్రం మంచిగానే కనబడుతున్నాడు, పైకి మాత్రం స్వతంత్రుడుగానే కనబడుతున్నాడు, పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లుగానే కనబడుతున్నాడు. కానీ ఎప్పుడైతే గుండె లోతుల్లోకి వెళ్తే తన జీవితంలో విచారమే, తన జీవితంలో ఏదో దాన్ని బట్టి అతడు బాధపడుతూనే ఉన్నాడు. అతనికి సంతోషం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. నేను చాలామంది యవనస్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్నారు, అయ్యా మేము ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో అదే చేస్తున్నాం, ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం, మేము స్వతంత్రులుగా ఉండలేకపోతున్నాం. ఏదో పాపానికి బానిస, చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఇలా ఆలోచించకూడదు, ఇలా తలంపులు తలంచకూడదు, ఇలాంటి పడకల మీద మేము ఉండకూడదు అని అనుకుంటున్నాడు. కానీ మానవుడు నిజంగా తన జీవితంలో స్వాతంత్రాన్ని అనుభవించిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఫ్రీడమ్ లేదు.